అందరికీ నమస్కారం. నా పేరు బి కిరణ్ కుమార్ నాయక్. నాది శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం నల్లగుట్ట తాండా విలేజ్లో నివాసం ఉంటున్నాను. నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఉంటుంది. నేను గత 10 సంవత్సరాలుగా వంట ఫీల్డ్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, నేను ఆ వంట ఫీల్డ్లో ఉన్నప్పుడల్లా టయానికి అన్నం తినక, టయానికి మనము నిద్రపోకనో టయానికి అన్నం తినకో నాకైతే తెలీదు. నాకు గ్యాస్ట్రిక్ ఫామ్ అయింది. ఒకరోజు అన్నట్టుండగా నైట్ 1 గంటకి నిద్ర మెలకు వచ్చేసింది. ఇక్కడి నుంచి గొంతు లోపల వరకు అంతా మంట ఎత్తుకుంది. ఏం నీళ్ళు తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా కూడా మంట తగ్గలేదు. ఏమైపోయిందిరా నాకు ఉన్నట్టుండి అని నైట్కి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. 3 గంటలకి, నైట్ 1 గంటకి స్టార్ట్ అయింది. 2 గంటలు వెయిట్ చేసినా తగ్గలేదు. నీళ్ళు తాగినా, కొబ్బరి నీళ్ళు తాగినా, జ్యూస్ తాగినా తగ్గలేదు. ఏమైపోయిందని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింటే అక్కడ ప్యాంటకి ఇంజెక్షన్ వేశారు, ట్యాబ్లెట్ ఇచ్చారు, నీకు గ్యాస్ట్రిక్ అయిపోయిందని. సర్లే, గ్యాస్ట్రికే కదా, ఇది ఒక చిన్న ప్రాబ్లమే కదా అని నేను ఆడ నుంచి చూపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అయినా తగ్గలేదు. మరుసటి రోజు మళ్ళీ అట్లే స్టార్ట్ అయింది. సర్లేని మళ్ళీ ప్రైవేట్లో, మనకి కదిర్లో ఉన్నటువంటి ప్రైవేట్లో పేరు ఎందుకు, గవర్నమెంట్ హాస్పిటల్ తరపున అతను కూడా గవర్నమెంట్ డాక్టరే, అతను బయట ప్రైవేట్గా ఉన్నాడు. అతని దగ్గర పోయి చూపించింటే, గ్యాస్ట్రిక్ సమస్య బాబు, నువ్వు ఇట్లా ఈ మసాలా ఫుడ్స్ కొన్ని తగ్గించాలా, లేకపోతే ఇట్లే ఎక్కువ అవుతుంది అని చెప్పింటే, సర్లే సార్ అని అతని దగ్గర నుంచి 2 చేతులకి 2 ప్యాంటుకి ఇంజెక్షన్ వేశాడు. ఒక 10 రోజులకి మాత్రలు ఇచ్చాడు, టానిక్ ఇచ్చాడు. ఇవి వాడు తగ్గిపోతుంది అన్నాడు. ఎంత వాడినా కూడా తగ్గడం లేదు. దాదాపుగా 10 రోజులు బాధపడ్డా. 10 రోజులు నాకు తిండి లేదు. నీళ్లు తాగితే ఇక్కడ నుంచి లోపల బాగా వెళ్ళిపోతుంది, మళ్ళీ మంట స్టార్ట్. అన్నం తింటే ఇక్కడ నుంచి గుచ్చుకుంటూ పోతుంది. మనం టైట్గా ఏదైనా పట్టుకొని లోపల అదిమేస్తామే, అట్లా అయిపోయింది నా పరిస్థితి. దాదాపు 10 రోజులు అన్నం లేదు, ఉత్త కొబ్బరి నీళ్ళతోనే ఉన్నా. ఇట్లా మళ్ళీ పోయింటే, బాబు నీకు ఎక్కువ అయిపోయింది, నీకు దేనివల్ల నేను ఇంజక్షన్లు వేస్తున్నాము, ట్యాబ్లెట్లు ఇచ్చినాము, అయినా కూడా నీకు తగ్గలేదంటే ఏమైందో ఏమో, ఒకసారి నువ్వు అనంతపురం వెళ్ళి అక్కడ ఎండోస్కోపీ వచ్చి చెప్పించుకొని రాపో అన్నారు. సర్లే సార్ వెళ్దామని నేను ఫిక్స్ అయిపోయాను. ఒకరోజు ఉన్నట్టుండి నా ఫ్రెండ్ ఎస్ హరిప్రసాద్ నాయక్, అతన్ని కూడా మా ఊరే, అతనికి ఫోన్ చేసి ఇట్లా అయిపోయిందిరా నాకు, నేను ఇట్లా రేపు అనంతపురం వెళ్తున్నాను, నాకు తోడుగా నువ్వు కూడా రారా అని చెప్పాను. ఏమైందిరా అంటే, ఇట్లా రా పరిస్థితి, నాకు గ్యాస్ట్రిక్ అయిపోయిందంటే, నువ్వు ఎక్కడ కూడా వెళ్ళొద్దురా, అందరూ డాక్టర్లు అలాగే చెప్పేది, డబ్బులు లాగాలనే ఉద్దేశమే వాళ్ళకి ఇంకోటి రెఫర్ చేస్తే వాళ్ళకు కమిషన్లు వస్తాయి, నువ్వు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, నేను ఒక ట్రీట్మెంట్ చెప్తా, నేను కూడా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తాను, నేను ఒక ట్రీట్మెంట్ చెప్తా, నువ్వు వాడి నీకు తగ్గిన తర్వాతే డబ్బులు ఇవి, అంతవరకు ఏం నాకు రూపాయి డబ్బులు వద్దు, నిన్ను చెడగొట్టాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. నువ్వు తాగు, టానిక్ ఒకటి ఇస్తాము, ట్యాబ్లెట్ ఒకటి ఇస్తాము, నువ్వు వాడి తగ్గితేనే డబ్బులు అన్నాడు. ఏమి తగ్గినా తగ్గకపోయినా చూద్దాంలే, డబ్బులు అయితే ఇవ్వాల్సిందే కదా అని, సర్లే హరి అని చెప్పి వానికి చెప్తే, వాడు మరుసటి రోజే ఈ టానిక్, ఈ ట్యాబ్లెట్ తీసుకొచ్చి, ఈ ట్యాబ్లెట్ ఆ టానిక్ 2 కలిపి నువ్వు 1 నెల వాడు, 1 నెల వాడితే నీకు జీవితంలో గ్యాస్ట్రిక్ సమస్య రాదని చెప్పాడు. సర్లేని తాగిన మరుసటి రోజు తర్వాతే నాకు ఇక్కడ నుంచి మంట 10 రోజులు మంట ఉండింది. 1 రోజుకే నాకు మంట తగ్గిపోయింది, ఆ నొప్పి వెళ్ళిపోయింది. మసాలా ఫుడ్ తినేదంట, అది అంట, నేనేం ఆపలే, అట్లే తింటున్నా. అయినా కూడా ఈ ట్యాబ్లెట్ నెల నుంచి వాడుతున్నా. ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా అయిపోయింది. నేను వీడియో చేయడానికి గల కారణం, 1 మాత్ర ఉంది, ఆ 1 మాత్ర ఇప్పుడు సాయంత్రంతో అయిపోతుంది నాకు. అందువలన నేను చాలా బాధపడినా, గ్యాస్ట్రిక్ అయిపోయింది ఎట్లా తగ్గదు అని. ఈ వాడినప్పటి నుంచి నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నేలా చెప్తున్నా అంటే, ఏమన్నా ట్యాబ్లెట్ కానీ ఏమన్నా ఇది వేసినప్పుడు తలనొప్పి వచ్చేదంట కానీ, బాడీ రియాక్షన్ కొట్టేసేదంట కానీ ఏమన్నా జరుగుతుంది, అలాంటివి ఏం నాకు జరగలేదు. అందువలన మీకు కూడా ఎవరికైనా ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎవరైనా ఉంటే, మీరు కూడా
ఇలాంటివి వాడి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అని తెలియజేస్తున్నాను. అలాగే నా ఫ్రెండ్ ఎస్ హరిప్రసాద్ నాయక్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనైతే ఎక్కడెక్కడో చూపించా, దాదాపు 3-4 డాక్టర్ల దగ్గర చూపించా. 10 రోజుల్లోనే దాదాపు డబ్బులు కూడా చాలా వేస్ట్ చేసుకున్నా, అయినా తగ్గలే. మరీ చెప్పడానికి కారణం నా ఫ్రెండ్, నా సోదరుడు ఎస్ హరిప్రసాద్ నాయక్. అతన్ని కూడా మా ఊరే నల్లగుట్ట తాండా. వానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విషయంలో.